హైదరాబాద్ గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఎఫ్సీఐ లేఅవుట్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సంధ్యా కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. తమ ప్లాట్లను సంధ్యా కన్వెన్షన్ నిర్వాహకులు ఆక్రమించారని కొందరు బాధితులు కోర్టుకెళ్లారు. ఆక్రమణలు తొలగించాలని కోర్టు ఆదేశించడంతో హైడ్రా అధికారులు చర్యలు చేపడుతున్నారు. భారీ జేసీబీలతో అక్రమ నిర్మాణాలను నిలమట్టం చేస్తున్నారు. కూల్చివేతల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, మరోసారి ఈ సంధ్యా కన్వెన్షన్ కు సంబంధించినటువంటి ఆ ప్రాంతం ఎఫ్సీఐ లేఅవుట్ అంటారు. ఈ కన్వెన్షన్ ప్రాంతంలో జరిగినటువంటి అక్రమాలను గతంలో 2-3 నెలల క్రితం హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే ఆ పక్కనే ఉండేటువంటి వాళ్ళు కూడా తమ ప్లాట్లను కూడా కబ్జా చేశారు, తమ భూములకు సంబంధించి కబ్జా చేశారని కోర్టుకు వెళ్లడంతో అవి అక్రమ నిర్మాణాలని తేల్చినటువంటి అధికారులు వాటన్నిటిని కూడా కూల్చివేశారు. అక్కడ రోడ్లు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి పార్కులు, వాటి అట్లాంటి స్థలాలను కూడా కబ్జా చేసినట్టుగా గుర్తించారు అధికారులు. వాటన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఎఫ్సీఐ బాధితులకు అండగా ఉండాలని హైడ్రాకు హైకోర్టు సూచించినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూల్చివేస్తున్నట్టుగా హైడ్రా అధికారులు తెలియజేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉండేటువంటి నిర్మాణాల మాదిరిగా కనబడుతున్నాయి. అయితే వాటన్నింటినీ అక్రమంగా అంటే పర్మిషన్ల విషయంలో కూడా తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చి పర్మిషన్లు తీసుకున్నారనేటువంటి ఆరోపణలు సిటీలో చాలా సందర్భాల్లో మనం చూస్తాం. అట్లాంటి నిర్మాణాల విషయంలో హైడ్రా అయితే కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో కొంత మెల్లగా వెళ్ళినటువంటి అధికారులు మరొకసారి కూల్చివేతల అంశాన్ని మాత్రం ఫోకస్ పెట్టారు. ఎక్కడెక్కడ ఏ అంశాలపైన ఏ ప్రాంతాల్లో కబ్జాలకు గురయ్యాయనేటువంటి వాటన్నింటినీ కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఈ ఎఫ్సీఐ లేఅవుట్ కు సంబంధించి బాధితుల యొక్క సూచన, అదేవిధంగా హైకోర్టు సూచనతో పాటు బాధితుల యొక్క రిక్వెస్ట్ కారణంగా ఈ నిర్మాణాలకు వస్తున్నట్టుగా హైడ్రా వర్గాలు చెప్తున్నాయి. మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలను హైడ్రా వర్గాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.